అంకుల్ ఎన్ని గంటలకు జరిగింది అంకుల్ ఇదంతా కూడా? 11 గంటలకు జరిగిందండి. 11 గంటలకి. ఆ, ఎట్లా ఎవరైనా వచ్చి చెప్పారా? మీరు చూసారా అంకుల్ బయట మేము ఉన్నారా? చూడలేదండి, మేము నిద్రపోతున్నాం అండి. ఆ, మేము నిద్రపోతుంటే ఆ రోడ్డును పోయేవాళ్ళు కేకలేస్తున్నారు. ఆ, కేకలేస్తున్నా నిద్ర మంచం మీద లేచి వచ్చి బయటకు వచ్చి చూసాకనే అప్పుడు కాలిపోతా ఉంది. ఆ, ఏందా, ఇంకా దొంగలు పడ్డారా ఏందని నేను బయటకు వచ్చాను. వెళ్తూ వస్తుంది, వాము ఇది కాలుతుంది అని ఇంట్లో ఇంకా ఇంట్లో వాళ్ళని మా పిల్లల్ని మా వాళ్ళని లేపుకొని వచ్చా. లేపుకొని వచ్చి ఆ బండ్లు బయట తీసే లోపు ఇంకా మొత్తం ఇక్కడికి వచ్చేసింది మాట. వచ్చేసి. అదే ఏదైనా బయటికి తీసారా ఏమన్నా? ఏం తీయలేదండి. కట్టుబడి బండ్లు కూడా అందులోనే ఉన్నాయి. 2 బండ్లు తీసాం, బైకులు మటుకు 2 తీసాం. 2 తీశారు. 2 తీసాం. మామూలుగా ఇక్కడ అంతా షాపులలో కూడా అందరూ బైకులు ఇక్కడే పార్క్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ బైకులు ఏమన్నా కాలిపోయినాయి? అవి ఆ ఫస్ట్ లో మటుకు 2-3 బైకులు పోయినాయండి. 2-3 బైకులు పోయినాయి. మా అయితే మటుకు మేము తీసి బయట పెట్టుకున్నాం అండి బైకులు. అది ఇంట్లో సామాన్ అయితే ఏమి తీయలేదండి, ఏమి తీయలే. మళ్ళీ వద్దామని మూవ్ చేసాం కానీ మొత్తం ఇక్కడికి వచ్చే లోపు మంట పైకి వచ్చేసింది. ఇంక మేము తీయలేకపోయినాం అండి. ఎవరికైతే ఏం కాలేదు. ఎంత ఉంటుండొచ్చు నష్టము మామూలుగా మీకు జరిగిన నష్టము మొత్తం ఆస్తి నష్టం? మా షాప్కి అయితే మటుకు ఒక 40 లక్షలు ఉంటుందండి మా షాపులో. మా షాపులో అయితే 40 లక్షలు ఉంటుందండి. ఇంకా అట్లా ఇంకా ఉంటుంది కదండి. ఇంకా 22 షాపులు తగలబడదంటే కనీసం 30 లక్షల దాకా షాప్కి వచ్చి 30 లక్షలు ఆ మధ్యలో ఉంటాయండి. అంటే మీ జీవనమే ఇది కదా, ఇప్పుడు దీనికి వీటికి ఇన్సూరెన్స్లు కూడా లేవు అంటున్నారు. మీరు బతికేది ఈ వీటిపైనే బతుకుతారు, మరి ఎట్లా నెక్స్ట్ ఫర్దర్ గా ఎట్లా ఎలాంటి సాయం కోరుతారు? ఎవరిని అడిగినా ఏం ఇస్తారని మేము రోడ్డు మీద బతికాలం అండి. మాకు ఇన్సూరెన్స్ ఏమి లేవండి. అది ఏమో పల్లెటూరు నుంచి వలస వచ్చాము ఇక్కడికి. ఈ స్థిరపడ్డాము, స్థిరపడి చిన్న 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 నడుపుకుంటా ఉన్నాము. దానివల్ల ఈ ప్రభుత్వం వల్ల ఏమన్నా సాయం హెల్ప్ మీ అది ఏదో సాయం చేస్తే 30 కుటుంబాలకి ఇస్తే కొంచెం సరిపోద్దండి. ఏదో తోసినంత. మీరు లేచేసరికి చాలా పెద్ద మంటలు ఉన్నాయి. అట్లా అయిపోయింది మొత్తం. లేచి బయటకు వచ్చే లోపు మంట వచ్చేసిందండి పైకి. పైకి వచ్చేసింది. ఇంకా మేము ఇంట్లో పోయి సామాన్ తీయలేకపోయినాం. ఇంట్లో సామాన్ తీయలేకపోయినాం. ఏం తీసుకోవడానికి ఏం లేదండి. రాత్రి ఎవరైనా వచ్చారా ఇక్కడికి, పెద్దవాళ్ళు ఎవరైనా రావడం కానీ మిమ్మల్ని అంటే ఏం జరిగింది? మున్సిపాలిటీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు మాకు. లేకపోతే ఆ 10 షాపులకు వెళ్ళిపోయామండి. ఈ 2 డిపార్ట్మెంట్ మంచిగా కేర్ఫుల్ తీసుకున్నారు, మంచిగా చేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి మొత్తం ఉన్నారు, దగ్గర ఉండి చేశారు. పాపం వాళ్ళు తప్పు లేకుండా మంచిగా చేశారండి. వాళ్ళకి మా ధన్యవాదాలు. అది ఈ లోకల్లో కూడా కొంచెం హెల్ప్ చేశారు పాపం. స్టూడెంట్ కానీ ఈ పర్నేసి ఉంటే పక్కన సహాయం చేశారు. వాళ్ళకి కూడా మాకు ధన్యవాదాలు. నేను ఈ మధ్య ఉంటున్నాము, ఇంటికాడ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఉంటారు? మా కొడుకులు ఉంటారు. కొడుకుంటారు. ఏ ఊరమ్మా మీది? మా గుంటూరు. గుంటూరు. మొత్తము మొత్తం పోయిందా? ఇంకా ఏం మిగలేదమ్మా. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మా పిల్లలు వచ్చి 5-6 ఏళ్ళు అయింది. మామూలుగా నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి నెల అయిందమ్మా. నెల అయింది. పింఛన్ తీసుకొని వచ్చి. అంటే రాత్రి ఇక్కడే ఉన్నావు అదంతా జరిగేటప్పుడు? మేము ఏరే ఉండ ఏరే వాచిపల్లికి అవతల ఉన్నాం. అక్కడ ఉన్నారు. ఇప్పుడు వచ్చినమ్మా చూడటానికి కొడుకు కాదు. ఎక్కడ ఉన్నాడమ్మా మీ కొడుకు? ఆడున్నాడు కాని రాలేదమ్మా, దేవుడు ఆడుతుంది. వీళ్ళంతా ఏమైతారు మీకు? మా అట్లలే. మీరు ఇక్కడే ఉంటారమ్మా? ఇక్కడే ఉంటాం. షాపు మా షాప్ ఇదేనమ్మా. ఇదేనా మీ షాపు? ఎన్ని గంటలకు జరిగింది? 11ంటికి జరిగిందమ్మా. మెలకువతో ఉన్నారమ్మా? మేల్కుతోలేమమ్మా, లోపల కొనుక్కొని ఉన్నాము. ఏరే బయట పిల్లలు వచ్చి పిలిస్తే బయటకు వచ్చేసాం అంతే, కట్టుబట్టలతో. కట్టుబట్టలతోటి వచ్చి. ఎంత ఉంటుంది షాప్ లో మొత్తం మెటీరియల్ అంతా కూడా ఎంత ఉంటుంది? అమ్మ ఒక్కొక్కరు కొట్లో 15 లక్షలకు ఉంది, 20 లక్షలకు ఉంది, 30 లక్షలకు ఉంది. మాది 10 లక్షలకు ఉందమ్మా. ఈ వ్యాపారం ఒకటేనా ఇంకేమన్నా వ్యాపారం? ఇదే వ్యాపారం తల్లి. ఇదే వ్యాపారం. ఇప్పుడు పూర్తిగా పోయిందా ఇంకా? మొత్తం ఏం లేదు, మొత్తం పోయింది. మీరు లేచేసరికి మంటలు మీ ఇంటి మీదకి వచ్చేసినాయి ఎట్లా తల్లి? వచ్చినాయి అమ్మ. పిల్లలు ఉన్నారా? పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చే తల్లికి కాలిపోయినాయి. కొత్త కట్టుబట్టలతో బయటకు వచ్చా. ఎట్లా తల్లి మరి ఇన్సూరెన్స్ లేదు అని తెలుస్తుంది? లేదమ్మా, ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తే మంచిదే. అది
వైరు తెగింది అంటున్నారు. వైర్ తెగే మీ ఇండ్ల పైన పడిందా? ఎట్లా అసలు? ఎందుకంటే వైర్ వల్లే వచ్చింది ఇదంతా. వైరాల్లో వచ్చిందమ్మా. వైర్ వల్ల. ఆ, ఎందుకని? ఫస్ట్ ఇంతకు కొట్టుగా ముందు ప్రాబ్లం ఉందా వైర్ లేదు, ఎప్పుడు లేదమ్మా. ఆహా. ఇంత ముందుగా ఎప్పుడు లేదట. మేము ఇక్కడికి వచ్చి 9 సంవత్సరాలమ్మా. 9 సంవత్సరాలు. ఉమ్. మరి అంత లావు ఉంది కదా వైరు. ఆ వైరు అంత తొందరగా అది తెగి పడడం ఏంటి అసలు? ఎందుకు పడిందంటే ఇంకా భగవంతుడికి తెలుసు. ఉమ్. ఎప్పుడు కూడా కరెంట్ ప్రాబ్లం లేదు, అట్లాంటిది ఇంతవరకు లేదమ్మా. లేదు ఆహా. ఎప్పుడు కూడా. సిలిండర్లు ఉన్నాయన్నారు. ఈ సిలిండర్లు ఏమైనా బయటికి తీసే ప్రయత్నం చేశారా? ఉంటామమ్మా. సిలిండర్లు కూడా పేలినాయి తల్లి, 4-3 పేలినాయి. ఆ. వంట చేసుకుంటాము, ఇక్కడే ఉంటాము లోపలే. అది మీరు కూడా ఇక్కడే ఉంటారమ్మా? ఆ. మా మీరు అమ్మాయి ఇక్కడ చూడ్డానికి చూడటానికి వచ్చారా? వచ్చాం. ఆ. మా తమ్ముడిది మా అమ్మాయిది ఆ. మీ తమ్ముడిది, మీ ఇద్దరిది కాలిపోయింది. చూసాం కదా మరి బాధితులంతా కూడా ఎవరి షాపు ముందు వాళ్ళు కేవలం నేలమట్టం అయిపోయినటువంటి ఆ భూమిలో కూర్చొని ఉండిపోయారు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. ఆ అందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది కదా మనకైతే. మొత్తం ఈ చెక్కలంతా చూడండి ఎంత ఇదిగా అయిపోయినాయో. అంతా బొగ్గు తప్ప ఇంకేం మిగలే. పట్టుకుంటే పడిపోతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఇండ్లకు కిటికీలు అమర్చుకుంటాం కదా, అవి తయారు చేసి పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ నుంచి మీకు వైర్ ఉంది. ఆ వైర్ చూపిస్తాను మీకు. ఏ వైరు తెగింది, ఎట్లా పడింది అసలు. ఎందుకంటే ఆ వైర్లో లేదన్నా దాదాపు ఒక 40-50 వందల కొద్ది కేబుల్స్ ఉన్నాయి. వందల కొద్ది కేబుల్స్. అలాంటిది ఆ వందల కొద్ది కేబుల్స్ ఉన్న ఈ వైరు అసలు ఎలా తెగిపడి ఉంటుంది అంత లావుగా ఉన్న వైరు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే చూసాం మనం, ట్రాన్స్ఫారం ఉంది అక్కడ. ఆ ట్రాన్స్ఫారం ఉన్న దగ్గర నుంచి అక్కడే తెగిపడింది ఇదంతా కూడా. ఇంత లావు ఉంది కదా, ఈ వైర్ ఎలా తెగి ఉంటుంది? ఆ వైరు తెగి మొత్తం కూడా ఫస్ట్ ఉన్న ఫర్నిచర్ షాప్ మీద పడడంతో కూడా మంటలు అతి వేగంగా కూడా వ్యాపించాయని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో దాదాపు ఇంకో వందల కొద్ది ఉన్నాయి ఇందులో కేబుల్స్ అయితే. అది కాలుతోంది పట్టుకుందామంటే. ఆ వందల కొద్ది కేబుల్స్ ఉన్నది. అది తెగింది అంటే మామూలు విషయం కాదు కదా. అది తెగి ఫర్నిచర్ షాప్ మీద పడడంతో అతి వేగంగా మంటలు వ్యాపించే, ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ బొగ్గు తప్ప ఏమీ మిగలలేదు. ఈ చెక్కలన్నీ కూడా మొత్తం కూడా దగ్ధమైపోయాయి పూర్తిగా కూడా. ఆ తర్వాత కొన్ని మాత్రం అక్కడ పక్కన పెట్టుకున్నటువంటివి సేవ్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ కాలేజీ వాళ్ళు మెయిన్గా కాలేజీ వాళ్ళు అలర్ట్ అవ్వడంతో ప్రతి ఇంటి ముందు నిలబడి అందరినీ మేల్కొల్పారు కాలేజీ వాళ్ళు. కాలేజీ పిల్లలకి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని చెప్పేసి కూడా బాధితులు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దాకా వ్యాపించాయి. కానీ ఫైర్ ఇంజన్లు ఉట్టిన రావడంతో జిహెచ్ఎంసి పరిగెత్తుకొని రావడంతో కూడా ఇక్కడితో ఆగిపోయినాయి మంటలని కూడా చెప్పుకోవచ్చు. కానీ మిగతా షాపులని సేవ్ చేశాయి. అది వాళ్ళ అదృష్టంగా కూడా భావించవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం కూడా ఈ షాప్స్ కాడ నుంచి మొత్తం సేవ్ అయ్యాయనే అనుకోవాలి మెయిన్గా. ఎందుకంటే ఇక్కడ దాకా ఫైర్ ఇంజన్లు రావడము అనేది జిహెచ్ఎంసి పోలీస్ సిబ్బంది అన్ని వర్గాల నుంచి కూడా, ఫైర్ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ సేవ్ చేయడం అనేది జరగడంతో కూడా మొత్తానికి ఇవన్నీ కూడా అదృష్టవశాత్తు అలా మిగిలిపోయి ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మెయిన్గా వాళ్ళ షాప్లలో ఇలా ఉంటాయి మెటీరియల్ అంతా కూడా. మీరు ఇక్కడే ఉంటారా? నేను ఉండేది ఇక్కడ సికింద్రాబాద్. ఆ, నేను డ్యూటీ చేసేది మైన్స్ ప్లస్ 1లో చేస్తాను, సెక్యూరిటీ సూపర్వైజర్. ఆ. అంటే నిన్న ఈ ఘటన జరిగినప్పుడు మీరు చూసారా? నేను చూశాను. ఎందుకంటే అక్కడ నుంచి అబ్జర్వ్ చేసాము. 11:30 కల్లా అయితే చిన్నగా వైర్లు మంటలు రావడం జరిగింది. అయితే చూసినప్పుడు మా సార్ వాళ్ళు వచ్చారన్నమాట, కిందికి వచ్చారు. అంబులెన్స్ ఫోన్ చేశారు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు, 100కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఎంతో ఫైర్ ఎగ్జిన్స్ వాళ్ళు కూడా వచ్చినాయి. మా దానిలో కూడా కొన్ని జరిగినాయి. మా దానిలో కూడా కొన్ని ఫైర్ ఎగ్జిన్స్ తీసాము. మేము కూడా అన్ని వాటర్ కానీ సప్లై చేయడం జరిగింది ఇక్కడ. మొత్తం ట్యాంకర్స్ సప్లై జరిగింది ఇక్కడ. అంటే ఎట్లా వైర్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఏంటంటే వైర్ నుంచి అక్కడ వైర్ షార్ట్ అయిన వల్ల మొత్తం అనుకుంటూ వచ్చామాట ఇక్కడ. టైం ఏం తీసుకోవాలి, రావడం అప్పటికి ఏంటో రావడం వచ్చింది. అప్పటికే వీళ్ళు వచ్చేసారు అన్నమాట. ట్రాన్స్ఫర్ స్టార్ట్ అక్కడ నుంచే
కొన్ని సౌండ్లు కూడా వచ్చేసినాయి అన్నమాట. పేర్లు సౌండ్లు వచ్చినాయి. వాళ్ళు దీనిలో మీరు చూశారు కదా. ఆ. అయితే మీరు ఇక్కడ యువతల వైపు వచ్చారా మేము ఇక్కడ చూసి ఇక్కడ అయితే వచ్చాము. మేమంతా ఫైర్ తీసుకొని మొత్తం యువతలకు వచ్చేసాం ఆపడానికి. మేమంతా ఇక్కడ ఉన్నాము అంతా. ఆ. ఎంతో మంది అక్కడ వచ్చేసి మళ్ళీ పక్క నుంచి అంత చాలా మంది వచ్చేసి ఇవన్నీ బయటికి లాగారు సామాన్లన్నీ. 2 వరకు ఇక్కడ ఉన్నాము అందరూ. ఎస్. దాదాపు బట్ ఏదంటే ఇక మళ్ళీ ఇట్లా జరిగినందుకు ఏదంటే ఇక టీవీ ఛానల్ మళ్ళీ వీళ్ళకి ఒక హెల్ప్ చేయాలా, ఏదో తగిన శాస్త్రం ఏంటంటే హెల్ప్ చేయాలా వీళ్ళకు. ఏంటంటే వీళ్ళకి చాలా మంది ఏంటంటే పిల్లలు ఉండొచ్చు. పిల్లలు చాలా మంది ఏంటంటే బట్టలు కానీ ఏమైనా చాలా మంది కాలిపోయి ఉంటాయి. కానీ వీళ్ళకి ఒక న్యాయం అనేది జరగాలి ఇట్లా చేసిన. ఎందుకంటే నిన్న మీరు వీళ్ళని కాపాడడానికి వచ్చారు. ఆ టైంలో పాపం అందరు నిద్రపోతున్నాము అంటున్నారు ఇక్కడ. చిన్న పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు నిజంగా భయపడే పరిగెత్తున ఉంటారు కదా బయటికి. అవునండి, ఎగ్జాక్ట్లీ అది. ఎగ్జాక్ట్లీ భయపడి చాలా ఏంటంటే భయంతోనే ఆల్రెడీ జరిగింది. చాలా మంది అంటే ఇంకా వాళ్ళు నిద్రలోకి అయిపోయింటే ఇంకా వేరేగా ఉంటుండే. చాలా మంది అంటే మెలకువ ఉన్నారు కాబట్టి వచ్చారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు అన్నం డిన్నర్ సమయంలో అది 11 తింటున్నారు కాబట్టి మెలుకుతూ ఉండు. మా ఓనర్ ఇక్కడ నేను కార్పెంటర్ వర్క్ చేస్తా. మీరు కార్పెంటర్ వర్క్ చేస్తారు. దాదాపు ఎంత మెటీరియల్ ఉంటది? 30 లక్షలు ఉంటుంది. 30 లక్షలు పూర్తిగా మొత్తం పోయినాయి, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం పనికిరావు, మొత్తం దుమ్ము మొత్తం మట్టి పోయిపోయినాయి, మట్టి కొట్టిపోయినాయి, అన్నీ పోయినాయి, కాలిపోయినాయి. ఏం పనికిరావు అసలు, మొత్తం లాసే. 30 లక్షల మాల్ మొత్తం నాశనం అయిపోయినాయి. మొత్తం పోయినాయి ఇంకా. ఆయనకి ఇప్పుడు ఏం చేయాలో మేమేం చేయాలో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలనేది అలా అర్థం కావట్లేదు. ఆయన అసలు మనిషే కావట్లేదు, ఏం పని చేయట్లేదు ఆయన. ఎక్కడ నుంచి వచ్చారు? ప్రాపర్ ఎక్కడ వాళ్ళది? వాళ్ళది గుంటూరు, మాది ఆంధ్ర శ్రీకాకుళం మాది. మేము 15 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తూనే ఉంటాను. కంటిన్యూ మాది కంటిన్యూ ఇదే వ్యాపారం, ఇదే పని చేసుకుంటూ నడుస్తున్నాం. ఇప్పుడు ఇట్లా అయింది ఇది. ఇప్పుడు మరి ఇదే వ్యాపారం కాబట్టి దీని మీదే జీవనం గడుపుతా వస్తూ ఉన్నారు. ఇంకొక ఆధారం అంటూ ఏం లేదంటున్నారు. పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఎట్లా మరి ఫర్దర్ గా ఏం ఇప్పుడు ఏం చేయాలనేది మాకు ఏం అర్థం కావట్లేదు. ఇదే ఇప్పుడు ఇట్లా అయింది. ఎవరైనా వాళ్ళకి సాయం చేస్తారని చూస్తున్నారు. వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. వీడియోలో రాత్రి ట్యాంకర్లు ఇవన్నీ రావడం చాలా మంచి పని అయింది. అది రావడం ఇక్కడ దాకా ఇట్లా అయింది. అది రావడం ఇక్కడ దాకా ఆగింది. లేకపోతే మొత్తం ఇవి కూడా 10 కోట్లు కూడా పోతుండే. పోలీసు వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది మంచిగా వచ్చారు. కాలేజీ కుర్రోళ్ళు కూడా సాయపడ్డారు అందరూ. రాత్రి 11 గంటల 10:30కి ఇట్లా అయింది. ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నాం మేము. ఇంకా ఇప్పుడు వరకు భోజనాలు లేవు, టిఫిన్ లేవు, ఏం లేవు. చాలా మంది ఇట్లానే ఉన్నాం, అందరం రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. బంగారం పోయింది, డబ్బులు కాలిపోయినాయి, వస్తువులు మొత్తం కాలిపోయినాయి. డబ్బు ఎంత వరకు ఉండొచ్చు? డబ్బులు చెప్పలేమమ్మా, ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేము. ₹1,00,000 2,00,000 అట్లా ఉంటాయి కదా. వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాం బంగారము, పేపర్లు అన్నీ ఇంట్లో మనం ఎక్కడ ఇంట్లో బీరువాలో గట్రా ఉంచుకుంటాం. మనం ఇల్లు ఎక్కడ ఉన్నామంటే అక్కడే దాచిపెట్టుకుంటాం. ఇదే కాబట్టి ఈ జాగాలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడే దాచిపెట్టుకోవడం మొత్తం కాలిపోయినాయి. బీరువాలు మొత్తం ఏం లేవు. సామాన్లు వండుకొని సామాన్లు లేవు, కట్టుకున్న బట్ట కూడా లేదు. కట్టుకున్న బట్టతోనే అట్లా ఉన్నాం బయట. అంతే, మనుషులకైతే ఏం కాలేదు, మొత్తం ఇదంతా పోయింది. ఇప్పుడు ఎట్లా మరి 2 రాష్ట్రాలను అడుగుతున్నారా మీకు సాయం కావాలని? ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ వాళ్ళే రావాలి, సాయం చేయాలి. మనం ఏం చేయలేం, వాళ్ళ ముందుకు వచ్చి సాయం చేయాలి. అగ్నికి ఆహుతి అయినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇలా ఉంటాయి. సేమ్ ఇలా పెట్టుకొని నడిపించుకుంటున్నారు. ఒక్కొక్కరు 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా నష్టం జరిగింది. పూర్తిగా దగ్ధమైపోయాయి అనే చెప్పుకోవచ్చు. వీటికి ఇన్సూరెన్స్ లేవు, కానీ పూర్తిగా ఆస్తి నష్టం అయితే జరిగింది. భారీ ఎత్తున కోట్లలోనే జరిగింది. దాదాపు ఇప్పుడు మనం చూసాం కదా, 25 నుంచి 30 షాపుల వరకు పూర్తిగా దగ్ధమైపోయాయి. దాదాపు ఒక 15-20 షాపుల వరకు సేఫ్ అయ్యాయి అనే చెప్పుకోవాలి. అక్కడ దాకా వచ్చిన ఈ వైర్ వేలాడుతుంది. ఆ వైర్ వేలాడుతున్న ఆ లావు వైర్ ఏదైతే కనిపిస్తుందో మనకి, ఆ వైర్ నుంచే షాక్ సర్క్యూట్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్ దగ్గరే తెగి పడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని పోలీసులు కూడా అంచనాకు వచ్చారు. అదేవిధంగా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు పోలీసులు. అయితే మొత్తానికి ఎవ్వరికి ఎలాంటి హాని కలగకపోవడంతో
ఎవరికి ఎలాంటి హాని కలగకపోవడంతో ఇక్కడ ఊపిరి పీల్చుకున్నారు అందరనే చెప్పొచ్చు. అంటే నిన్న ప్రగతి నగర్ మొత్తం కూడా ప్రళయాన్ని సృష్టించింది రాత్రి అని చెప్పుకోవచ్చు. ఇలా ఇప్పుడు వచ్చేది కూడా ఎండాకాలం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు కరెంటు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు ఏమున్నా కానీ అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంటిది గ్యాస్ సిలిండర్లు పేలినాయి అగ్నికి. అందులో ఒకటి కొన్ని బైకులు కూడా 5 నుంచి 6 బైకులు కూడా తగలబడిపోయాయి అంటున్నారు. ఇదంతా ఇంత దారుణానికి ఇక్కడ ప్రమాదం అయితే జరిగిందని, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇక్కడ లేదన్నా 5 నుంచి 6 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. బాధితులైతే వాళ్ళు ఏడవడం తప్ప ఇంకొక మార్గం లేదు అంటున్నారు. మాకు ఉపాధి ఇదే అంటున్నారు. అందుకు మరి ప్రభుత్వము ఏమన్నా సహాయం చేస్తుందేమో అని ఆశిస్తున్నాము, అర్జిస్తున్నాము అని ఇక్కడ బాధితులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ప్రగతి నగర్లో జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదము కేవలము కరెంటు కనెక్షన్లు సరిగా లేకనే షార్ట్ సర్క్యూట్ వల్లే ఇక్కడ జరిగింది అని తెలుస్తూ ఉంది. కెమెరామెన్ గణేష్తో నిర్మల RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.